ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారులా, ఏండ్ల కమానం పొత్తుల సంసారం పెట్టి ఏరుపడ్డరు. ఉన్నది ఒకటే ఇల్లు కాబట్టి పొత్తుల గోడ పెట్టుకున్నారు. ఎవరిల్లు అల్లకే అయింది. ఇంటి నెంబర్లు 2 అయినాయి, నల్ల కనెక్షన్లు 2 అయినాయి, కరెంటు మీటర్లు 2 అయినాయి. ఇట్లా ఎవరద్దు వాళ్ళదే. సేమ్ ఆంధ్రకెళ్ళి మనం సుత గట్లనే ఏరుపడ్డాం. మన హద్దులు మనకున్నాయి. ఇండియా పటం తెరిస్తే పక్కాకు పడుతుంది. మరి గిదేందయ్యా? ఇచ్చేది ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు మాధవుడు, పుచ్చుకునేది మంత్రి లోకేష్ గారు. కానీ మనం చూడవలసింది బొమ్మ. దగ్గరికి తొంగి చూసినా, కనుగుడ్లు పెద్దగా చేసి చూసినా, దుర్బిని పెట్టి ఎంకులాడిన మన తెలంగాణ రాష్ట్రం అయితే అగుపాడది. దేశానికి స్వతంత్రం రాకముందటి అఖండ భారతం అని పక్క దేశాలను కూడా పెట్టిండు, గాని వాళ్ళ పక్కకున్న మనల్ని యాది మార్చేయండు. అప్పటికి తెలంగాణ రాష్ట్రం లేదు కదా అంటారా? వాజివే. మరి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అప్పట్లో లేకుండే, కానీ ఇలా బరాబరు ఉన్నాయి. ఈ కోసకెళ్ళి ఆ కోసకు, కిందికెళ్ళి మీదికి ఏడేముండాలనో అన్ని ఉన్నాయి, గాని మనం ఒక్కలమే లేము. హీగేమున్నది రచ్చ రచ్చ అవుతుంది. ఇచ్చటైనా చూడకుండొచ్చునా, తీసుకున్నట్టయినా చూడకుండొచ్చునా? బీజేపీ టీడీపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు. అట్టెట్లా మర్చిపోతారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, గాని తెలంగాణ బీజేపీ వాళ్ళు సప్పుడు చేస్తోట్టు. బొమ్మే కదా, ఏముందని లైట్ తీసుకునేది కాదు. మరి ఆ బొమ్మనే మన రాష్ట్రము, మన గుర్తు. ఏరుబడి 11 ఏళ్లు దాటినా తెలంగాణ రాష్ట్రం ఇంకా అఖండ ఆంధ్రప్రదేశ్ లే ఉన్నదనే భ్రమలలో ఉన్నారా ఎట్లా?